నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. విశాఖపట్నం ఇప్పటికే ఒక మేజర్ పోర్ట్ సిటీ. ఇప్పుడు డిజిటల్గా కూడా కొత్తగా అడుగులు వేయబోతోంది. అసలు ఈ డిజిటల్ అండ్ డేటా సెంటర్ వల్ల విశాఖపట్నం రూపురేఖలే మారిపోతాయి అనుకోవాలి. దీంతో పాటు హెవీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అలాగే మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము, అక్కడ లోకల్గా ఉండే యూత్కి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు. సో అలా ఆపర్చునిటీస్ కూడా పెరిగిపోతున్నాయి. అసలు ఏంటి ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది విశాఖపట్నంలోనే ఎందుకు పెట్టారు, అలాగే విశాఖపట్నం వైజ్ చూసుకుంటే కనుక ఎకనామికల్ గ్రోత్ కూడా ఎలా ఉంటుంది, ఇదే ఇవాళ మన డిస్కషన్. ప్రస్తుతం మనతో పాటు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, సో గూగుల్ డేటా సెంటర్ ఇది అంటే మనం ఎలక్షన్స్ టైంలో కూడా చూసాము. యూత్ మెయిన్గా అక్కడ చెప్పింది ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అని. సో వాళ్ళు ఎంత చదువుకున్నప్పటికీ కూడా ఉద్యోగాల కోసం బెంగళూరుకో హైదరాబాద్కో ఇలా వెళ్ళవలసి వస్తూ ఉండేది. మనం హైదరాబాద్లో కూడా చూసుకున్నట్టయితే కనుక చంద్రబాబు నాయుడు గారే ఇక్కడ మేజర్ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు విశాఖపట్నంకి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ విశాఖపట్నంలోనే పెట్టడానికి గల కారణం ఏంటి? సో ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, వై వైజాగ్ అనేది. దానికి డెఫినెట్గా మనం క్రెడిట్ ఇవ్వాల్సింది ఒకటి, అక్కడ ఉన్న సీఎం గారికి చంద్రబాబు నాయుడుకి డెఫినెట్గా హీ షుడ్ గెట్ క్రెడిట్. ఎందుకంటే ఆయన చేసినటువంటి రిలేషన్షిప్ బిల్డింగ్ వల్ల, ఆయన చేసినటువంటి పిచ్చింగ్ వల్లనే వైజాగ్. ఇంతకు ముందర ఆయన హైదరాబాద్ని ఎట్లా ఒక సైబరాబాద్ అని బ్రాండింగ్ చేసి ఇక్కడ గూగుల్ని పట్టుకొచ్చి ఐఎస్బిని ఇన్స్టాల్ చేసి ఇవన్నీ చేయడం ఆయన ఎట్లా ఒక విజనరీగా చేశారు, ఆంధ్రాకు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. సో దాంట్లో నెక్స్ట్ పాయింట్ వై వైజాగ్, రైట్, అదర్ దాన్ సీఎం పొలిటికల్ యాంగిల్ కాకుండా వై వైజాగ్ అనేది చూస్తే మనం ఇప్పుడు ఆల్రెడీ భారత్లో మనకి ఉన్నాయి డేటా సెంటర్స్ ఉన్నాయి, దాదాపుగా 250 దాకా ఉన్నట్టున్నాయి మనకి. దాంట్లో ఆపరేషనల్ ఎనీవేర్ బిట్వీన్ 150 to 200 అయితే ఆపరేషనల్గా ఉంటాయి డేటా సెంటర్స్. దీంట్లో 70% ఉన్నది ముంబైలో ఉంది. ముంబైలో కాకుండా కొన్ని బెంగళూరులో ఉన్నాయి, కొన్ని చెన్నైలో ఉన్నాయి, కొన్ని హైదరాబాద్లో స్మాల్ లెవెల్లో ఉన్నాయి. సో ఇప్పుడు ముంబైలో ఇది పెట్టకుండా ఎందుకు వైజాగ్ అంటే, ఒకటి డెఫినెట్గా ఏంటంటే ల్యాండ్ కాస్ట్ కన్సిడరేషన్. ఇప్పుడు ముంబైలో ఇప్పుడు మీరు చూస్తే గూగుల్ వాళ్ళు కూడా డిక్లేర్ చేసింది ఆల్మోస్ట్ వాళ్ళు $15 billion వర్త్ అంత అమౌంట్ పెట్టి వాళ్ళు చేయబోతున్నారు. సో ముంబైలో అంత ల్యాండ్ బ్యాంక్ దొరకటం అనేది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ కాస్ట్లీ. సిమిలర్గా చెన్నైలో కూడా ఏమైపోతుంది, చెన్నైకి వచ్చేసరికి ఇష్యూ ఏమవుతుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మటుకు ఓల్డ్ అయిపోయింది బాగా. సో అక్కడ మేబీ ముంబై అంత ఎక్స్ప్లోజివ్ రేట్స్ లేకపోయినా కూడా ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల, ఓల్డ్ సిస్టమ్స్ వల్ల ఏంటంటే కొంచెం రెడెండెన్సీస్ అనేవి ఉంటాయి, దానివల్ల మళ్ళీ ఖర్చులు అనేది పెరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో పెట్టాలంటే హైదరాబాద్ మరి హార్ట్ల్యాండ్ లోపల ఉంటుంది. డేటా సెంటర్ ఏంటంటే, డేటా సెంటర్ ఒక వేర్ హౌస్ లాంటిది అనుకోండి. ఆ వేర్ హౌస్ లో రకరకాల సిస్టమ్స్ ఉంటాయి, మిషన్స్ ఉంటాయి, చాలా హీట్ జనరేట్ చేస్తుంది, దానివల్ల చాలా వాటర్ సప్లై కావాలి. మరి హైదరాబాద్ లో మనకి అంత వాటర్ సప్లై అనేది మనకి దగ్గరలో సీ లాంటిది ఏమి లేదు, హెవీ రివర్ ఫ్లో కూడా దగ్గరలో అంత చేయటం లేదు. ఇంకోటి పెడితే, బలవంతంగా పెడితే ఏమవుతుందంటే దీంట్లో అక్కడ లోకల్ గా ఉండే వాటర్ అంతా కన్జ్యూమ్ అయిపోయి ప్రజల మీద ప్రభావం పడుతుంది, వాళ్ళకి బాగా వాటర్ స్కార్సిటీ అనేది తయారవుతుంది. చాలా వాటర్ కన్జ్యూమ్ చేస్తుంది, ఆ సర్వర్స్ అని కూల్ చేయడానికి మరి వాటర్ కావాలి. సో ఇవన్నీ యాంగిల్లో చూసుకుంటే ఒకటి ఏంటి, వైజాగ్లో ల్యాండ్ తక్కువకు వస్తుంది, దాంతోపాటు అబండెంట్ వాటర్ ఉంటుంది. అండ్ అంతకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి అండర్ సీ కేబుల్స్ కొన్ని నడుస్తాయి. సో మనకి యుఎస్ నుంచి, యూరోప్ నుంచి కొన్ని కేబుల్స్ అట్లా మెడిటరేనియన్ సీ మీదుగా, సూయస్ కెనాల్ మీదుగా, రెడ్ సీ మీదుగా వచ్చి ముంబై దగ్గర ఒక అండర్ సీ కేబుల్ అనేది వెళ్తుంది. అట్లాగే ఇంకోటి అది తిరుక్కుంటే చెన్నైకి వెళ్తుంది. ఇప్పుడు మనం చూసింది, ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ లో వాళ్ళు బ్లాక్ చేశారు ఇరాన్. కంటిన్యూస్ గా అక్కడ యెమెన్ లో కూడా హూతీస్ వాళ్ళు ఏం థ్రెటన్ చేస్తున్నారు, మేము ఇక్కడ అండర్ వాటర్ సీ కేబుల్స్ ని కొడతాం, మేము రెడ్ సీలో మేము అటాక్ చేస్తామని 2-3 సార్లు మాటలు అన్నారు. బట్ దట్ విల్ బి అ మ్యాసివ్ యాక్ట్ ఆఫ్ వార్. సో అది చేయరు కానీ అది ఉంది వాళ్ళకి అస్త్రం. సో ఇంకొక ఆప్షన్ ఏంటి, అందుకనే వేరే ఆల్టర్నేటివ్ రూట్స్ అనేది కావాలి. సో ఇప్పుడు మనకి వైజాగ్లో ఏంటంటే మెటా అంటే ఫేస్బుక్ వాళ్ళ కంపెనీ వాళ్ళది వాటర్ వర్త్ అని వాళ్ళు సొంతగా అండర్ సీ కేబుల్స్ కొన్ని లే చేస్తున్నారు. అది వెస్ట్ యుఎస్ నుండి అంటే కాలిఫోర్నియా ఏరియా, ఆ ఏరియా నుంచి దాటుకుంటూ వచ్చి ఆస్ట్రేలియా దాటుకుంటూ సింగపూర్ దాటుకుంటూ అటు నుంచి వచ్చి వైజాగ్కి వెళ్తున్నాయి. అది త్వరలో అది రాబోతుంది, విత్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో అది కంప్లీట్ అవబోతుంది. సో 2028 కల్లా ఈ డేటా సెంటర్ వైజాగ్ లో ఎస్టాబ్లిష్ అయ్యేసరికి అండర్ సీ కేబుల్స్ కూడా వచ్చి ఆ యుఎస్ కి ఇంకో యాంగిల్ కనెక్టివిటీ కూడా వస్తుంది. సో ఇదొక యాంగిల్ ఉంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ యాంగిల్, వైజాగ్ ఇస్ అ నేవల్ బేస్. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇరాన్ యుఎస్ వార్ లో ఒకటి చూసాం, దట్ ఇరాన్ వాళ్ళు డ్రోన్ అటాక్స్ ఎక్కడ చేశారు, అమెజాన్ వాళ్ళ డేటా సెంటర్స్ ని టార్గెట్ చేశారు యూఏఈలో. డైరెక్ట్ గా దాని మీద డ్రోన్ అటాక్స్ చేయటం అవన్నీ వాళ్ళు డేటా సెంటర్స్ నే కొట్టారు. దానికి వాళ్ళు లాజిక్ కూడా ఏమి ఇచ్చారు, ఈ మిలిటరీ ఆపరేషన్స్ చాలా మటుకు అమెజాన్ సర్వర్స్ మీద జరుగుతున్నాయి,
పాలంటీర్ సర్వర్స్ మీద జరుగుతున్నాయి, ఇవన్నీ యూఏలో ఉంది కాబట్టి మేము దుబాయ్ని అబుదాబిని టార్గెట్ చేస్తున్నామని చెప్పారు. సో ఇక్కడ మనకి మళ్ళీ వైజాగ్లో ఏమవుతుందంటే అందుకని ఇప్పుడు మిలిటరీ సెక్యూరిటీ కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది ఈ టెక్నాలజీ వైజ్. సో అది ఆల్రెడీ మీకు ఎస్టాబ్లిష్డ్ నేవల్ బేస్ ఉంది. సో నేవల్ బేస్ అనేది మనకుంది, అండర్ సీ కేబుల్స్ అనేది కొత్తది పెట్టబోతున్నారు, ల్యాండ్ వాల్యూ తక్కువ ఉంటుంది, ప్లస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ అక్కడ అవైలబిలిటీ ఉంది, వాటర్ అవైలబిలిటీ ఉంది. అండ్ దానిపైన మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటిది సిబిఎన్ గారు చేసిన మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే ఆయన ఏం చేశారంటే ల్యాండ్ మొత్తం కూడా వాళ్ళు పర్చేస్ చేసుకునే ల్యాండ్ 25% దాంట్లో ఆయన కట్ ఆఫ్ చేస్తున్నారు, సబ్సిడీ లాగా ఇచ్చేస్తున్నారు. అది కాకుండా ఆయన ఏమన్నారు, మీకు ఎలక్ట్రిసిటీ టారిఫ్ కూడా మీకు ఆల్మోస్ట్ 15-25 years దానికి ఒక ఎగ్జంప్షన్ పెడుతున్నారు. దాంట్లో మళ్ళీ వాటర్ కన్సంప్షన్, ఇండస్ట్రియల్ లెవెల్ వాటర్ కన్సంప్షన్ అది ఒక ఎగ్జంప్షన్ ఇస్తున్నారు 15 years. అది కాకుండా జిఎస్టీ కూడా ఆయన నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆయన తిరిగి ఇచ్చేస్తామన్నారు. దాదాపుగా 2,500 కోట్లు వర్త్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, నాట్ సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ తిరిగి ఇచ్చేస్తామన్నారు. సో ఇవన్నీ ఒక మేజర్ కాంబో ప్యాక్ లాగా అన్ని వర్క్ అయ్యి దానిపైన ఒక ఎకానమికల్ గా బిజినెస్ వైజ్ కూడా సెన్సిబుల్ గా అయ్యేటటువంటిది సిబిఎన్ గారు ఆఫర్ చేయడం వల్ల నౌ ఇట్ ఇస్ ఇర్రెసిస్టిబుల్. అందుకని గూగులే కాదు, గూగుల్ ఇస్ ఓన్లీ స్టెప్ 1, రిలయన్స్ కూడా పిచ్ చేసింది. రిలయన్స్ కూడా ఆల్మోస్ట్ $17 billion పిచ్ చేశారు. అది కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా చిన్నగా దే ఆర్ ప్లానింగ్ టు కమ్. సో ఇది కూడా ఇట్ ఇస్ నాట్ జస్ట్ గూగుల్ ప్లస్ అదాని. అండ్ ఇప్పుడు దీంట్లో గూగుల్ వాళ్ళ డేటా సెంటర్ ఉన్న, అదాని వాళ్ళు దానికి వచ్చే ఎలక్ట్రిసిటీ సప్లై అంతా చేస్తారు. దాంతోపాటు ఏంటంటే ఎయిర్టెల్ వాళ్ళు ఇంటర్నెట్ అవంతా ఇస్తారు. సో మనకి ఓవరాల్ ఎకో సిస్టమ్ మొత్తం అక్కడ లాట్స్ ఆఫ్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు కమ్. గూగుల్ ఇస్ ఓన్లీ ద స్టార్టింగ్ పాయింట్. ఓకే, సో ఆపర్చునిటీస్ వైజ్ కూడా, ఎంప్లాయ్మెంట్ వైజ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అని అనుకుంటున్నాం. కానీ మరి దానికి రిక్వైర్డ్ స్కిల్ అంటే ఎలా నేర్చుకోవాలి అని అంటారు, అక్కడ స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది? సో మేజర్ ఒక డేటా సెంటర్తో బెనిఫిట్ ఏంటంటే మనకి డేటా ఇక్కడ ఉండటం వల్ల బెటర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ వస్తుంది, ఇండైరెక్ట్ బిజినెస్లు బాగా పెరుగుతాయి, ఇంటర్నెట్ పెరుగుతుంది, మనకి రకరకాల ఇప్పుడు సర్వర్ రిపేర్స్ కోసం పెరుగుతుంది, తర్వాత అక్కడ ఉన్న సిస్టమ్స్ అని ఎవరో ఒకరు మెయింటైన్ చేయాలి, అవన్నీ అవి పెరుగుతాయి. కానీ ఎంప్లాయ్మెంట్ వైజ్ సిగ్నిఫికెంట్ గా డేటా సెంటర్ వల్ల అయితే జరగదు, డైరెక్ట్ డేటా సెంటర్ వల్ల జరగదు. కానీ దానికి అసోసియేటెడ్ కొన్ని ఉంటాయి. ఎట్లాంటివి అంటే ఇప్పుడు ముంబైలో డేటా సెంటర్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, అక్కడ వేరే వేరే బిజినెస్ పెట్టేవాళ్ళు లోకల్ డేటా సెంటర్స్ ఉండటం వల్ల వాళ్ళు అది వాడుకుంటారు. సో డేటా సెంటర్ వల్ల డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ వైజ్ అంత జనరేట్ అవ్వకపోయినా, ఇన్ఫాక్ట్ కొంతమంది ఏమంటారంటే దానికి ఆపోజిట్ అంటారు. ఏమంటారు, డేటా సెంటర్ పెట్టడం వల్ల వాటర్ స్కార్సిటీ వస్తుంది, ఎలక్ట్రిసిటీ స్కార్సిటీ వస్తుంది. ఇవన్నీ న్యాచురల్ గా ఒపోజిషన్ పార్టీ వాళ్ళు అంటారు, అనాలి కూడా, రైట్? సో అదొకటి అంటారు. అఫ్ కోర్స్ ఒపోజిషన్ వాళ్ళు అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక మాట ఏమన్నారంటే 2,000 కోట్లు జిఎస్టీ తిరిగి ఇచ్చేయటం ఏది అన్నారు. కానీ మనం కంపేర్ చేయాల్సింది గూగుల్ వాడు తీసుకొచ్చేది అక్కడ $15 billion, అంటే దాదాపు 1,50,000 కోట్లు. సో 1,50,000 కోట్లు వచ్చేటప్పుడు 2,000 కోట్లు వదులుకోవడం పెద్ద అది ఇష్యూ అనేది కాదు. కానీ వేరే ఆస్పెక్ట్స్ నిజమే, వేర్ ఎంప్లాయ్మెంట్ అనేది సిగ్నిఫికెంట్ గా హై దీని వల్ల డేటా సెంటర్ వల్ల రాదు. వేర్ హౌస్ లాంటిది, ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది, కోల్డ్ స్టోరేజ్ ఎంతమంది కావాలి, తిప్పి కొడితే ఒక 5-6 మెయింటైన్ చేయడానికి సరిపోతుంది, అది లేకపోతే 10 members. సో అట్లాగే ఇప్పుడు డేటా సెంటర్ కూడా మనకి స్టాండర్డ్ గా ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 1.5 gigawatts ఆఫ్ కెపాసిటీ ఉంటుంది దీనికి. దానికి వేరే డేటా సెంటర్స్ లో మనకి అంత కెపాసిటీ లేకపోయినా ప్రస్తుతానికి ఐ థింక్ మనకి అంత లేదు, మనకి ఐ థింక్ అబౌట్ 1,500 million watts కెపాసిటీ ఉంది. దిస్ ఇస్ మచ్ మోర్. ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ ఇండియా మొత్తం ఎంతుందో దానికంటే ఆల్మోస్ట్ ఇది 10 times ఎక్కువ. సో ఒక స్టాండర్డ్ డేటా సెంటర్ లో 100 మందో 150 మందో అంతే జాబ్స్. సో దీనికి మేబీ 1,000 members దాకా ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ వస్తుంది, రైట్? సో అందుకని ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ గా చూడకూడదు. కానీ వేరే కంపెనీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా, దీని వేరే కంపెనీస్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వల్ల జాబ్స్ డైరెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇవ్వదు, కానీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉండటం వల్ల అక్కడ టాలెంట్ అట్రాక్ట్ అయ్యి రావటం వల్ల ఏమవుతుంది, న్యాచురల్ గా హైదరాబాద్ లో రకరకాల కంపెనీస్ పెట్టుకొని వాళ్ళు టాలెంట్ పూల్ ని తీసుకుంటారు, ఇక్కడ లోకల్ గా అవైలబుల్ కదా అని తీసుకునే వాళ్ళు ఉంటారు. సో అట్లాగే డేటా సెంటర్స్ ఉండటం వల్ల వేరే బిజినెస్ వచ్చి ఈ డేటా సెంటర్స్ ని వాడుకొని దీని మీద బిల్డప్ చేసుకొని తయారు చేసుకుంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది కూడా మన ఒక ఆలోచన వస్తుంది, డేటా సెంటర్ గూగుల్ వాడు అమెరికాలో పెట్టుకోవచ్చు కదా, వచ్చి ఇండియాలో ఎందుకు పెట్టాలని క్వశ్చన్ ఉంటుంది. సో దీనికి కూడా ఒక రీజన్ ఏంటంటే దీన్ని జియో డైవర్సిటీ అంటారు. జియో డైవర్సిటీ అంటే ఏంటంటే ఒకే చోట సర్వర్లు పెడితే ఒక యుద్ధం జరిగినా, ఒక అటాక్ జరిగినా, ఒక న్యాచురల్ కెలామిటీ జరిగినా సర్వర్ మొత్తం దెబ్బతింటే గూగుల్ సర్వీస్ మొత్తం పోతుంది. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు, యూఎస్ లో రకరకాల చోట్ల పెడతారు, తర్వాత యూరోప్ లో పెడతారు, చైనాలో పెడతారు, ఇండియాలో పెడతారు, అక్రాస్ ద వరల్డ్ స్ప్రెడ్ అవుట్ చేస్తారు. సో ఒక జియో డైవర్సిటీ అనేది ఇది జరుగుతుంది. సో దాని వలన వాళ్ళు ఇక్కడ ఒకటి న్యాచురల్ గా పెట్టుకుంటారు. ఇంకోటి ఏంటి, ఇండియన్ గవర్నమెంట్ కూడా అంటుంది దట్ మీ అప్లికేషన్స్ లో మాకు సెన్సిటివ్ డేటా ఏమేమి ఉందో అది మా సర్వర్ లో మా భూమి ముందు ఉండాలి అంటారు. ఇంతకు ముందర యూఎస్ లో జూమ్ తో అదే ఇష్యూ అయింది. ఓకే, అది కాకపోయినా రీసెంట్ గా చైనాతో కూడా ఇదే కాంప్లికేషన్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ జూమ్ తో అదే ఇష్యూ. జూమ్ తో కూడా ఏంటంటే యూఎస్ కంపెనీ అండి వాళ్ళు చైనా సర్వర్స్ వాడుతున్నారు.
అందుకని జూమ్ ని బ్యాన్ చేయబోయారు యూఎస్ లో. తర్వాత వాడు కాదు కాదని చెప్పి సర్వర్స్ అన్ని యూఎస్ కి మళ్ళీ షిఫ్ట్ చేశాడు. అట్లాగే ఇప్పుడు హువావే ఇవన్నీ మన సీసీటీవీస్ కొన్ని వాడుతున్నాం. సో దాని కూడా ఒక స్ట్రాంగ్ వచ్చే విమర్శ ఏంటి, దట్ ఆ డేటా అంతా యాక్చువల్గా చైనాలో స్టోర్ అవుతుంది, చైనాలో స్టోర్ రీలే అయ్యి ఇండియాకి వస్తుంది. సో ఇదొక ఇష్యూ ఉంటుంది. బట్ ఎనీవే ఈ అన్నిట్లో కూడా మనము ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కొటేషన్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కొటేషన్. ఆయన అన్నారు, ప్రపంచం మొత్తం అందరూ గూగుల్లో సెర్చ్ చేస్తుంటే గూగుల్ వాడు ఆంధ్రప్రదేశ్ సెర్చ్ చేసుకుంటూ వచ్చారని భలే ఒక మాట అన్నారు. సో ఇది ఆయన రాసుకున్నది, ఎవరైనా రాసారు తెలియదు కానీ, బట్ ఇట్స్ అన్ ఇంక్రెడిబుల్ స్టేట్మెంట్. సో ఎసెన్షియలీ ఆ బ్రాండింగ్ ఒకటి వి హావ్ టు, అంటే సీఎం ఇచ్చే బ్రాండింగ్ కూడా దట్ గూగుల్ ఇస్ లుకింగ్ అట్ ఆంధ్ర. సో ఆయన పొజిషనింగ్ ఏం చేస్తున్నారు, దట్ గ్లోబల్ టెక్ కంపెనీస్ కూడా నౌ స్టార్ట్ లుకింగ్ అట్ ఆంధ్ర. మేము మీకు ప్రో బిజినెస్ పాలసీస్ పెడతాం, అన్ని విల్ మేక్ ఇట్ ప్రో ఫర్ యూ, టాక్సెస్ తగ్గిస్తాం, సబ్సిడీస్ ఇస్తాం. సో దీనికి డెఫినెట్ గా విమర్శ వస్తుంది కానీ, బట్ అట్ ద సేమ్ టైం ఎకానమీ బూస్ట్ అవ్వాలంటే ఇట్లాంటివి చేసి అట్రాక్ట్ చేసి దాంతోనే చిన్నగా ఆంధ్ర అనేది మళ్ళీ ఇంకొక ఐటీ ఎకో సిస్టమ్ లాగా ఒక గ్లోబల్ పవర్ సెంటర్ లాగా తయారవుతుంది. ఆదిత్య గారు, అయితే ఇది ఓవరాల్ గా మనం డేటా సెంటర్ గురించి మాట్లాడుకున్నాము, కానీ ఈ లాంచ్ లో అశ్విని వైష్ణవ్ గారు బుల్లెట్ ట్రైన్స్ గురించి మాట్లాడారు కదా, ఇది అసందర్భమా లేకపోతే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండిందంటారా? కరెక్ట్. సో ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఈ ఈవెంట్ జరిగేటప్పుడు ఒక గ్లోబల్ ఫోకస్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ గూగుల్ నుంచి అదాని నుంచి వాళ్ళే కాదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ డేటా సెంటర్ వస్తుందంటే డెఫినెట్ గా చైనా వాళ్ళు కన్నీసి ఉంచుతారు, మిగతా దేశాలందరూ కూడా కన్నీసి ఉంచుతారు అసలు. సో ఇక్కడ ఆ ప్లాట్ఫామ్ లో మనం ఐటీ రిలేటెడ్ ప్లాట్ఫామ్ లో ఈయన బుల్లెట్ ట్రైన్స్ గురించి ఎందుకు మాట్లాడాలి? బుల్లెట్ ట్రైన్స్ గురించి కూడా మనకి ఏం తెలుసు అంటే, దీంట్లో కూడా చాలా మంది ఒపోజ్ చేస్తుంటారు. బుల్లెట్ ట్రైన్స్ ఎందుకు, గరీబీ హే దేశ్ మే, గరీబీలో మీరు డబ్బులు స్పెండ్ చేయాలి కానీ ఇవన్నీ ఎందుకు, మనకి ఆర్భాటాలు ఎందుకు అంటారు. కానీ ఎసెన్షియలీ ఏంటంటే, మనం టెక్నాలజీ వైజ్ ఇంప్రూవ్ అవ్వాలంటే కనెక్టివిటీ అనేది పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ వాళ్ళ మీద కూడా ఏమంటారంటే, చాలా మంది అంటారు బ్రిటిష్ వాళ్ళు మనకి రైల్వేస్ గిఫ్ట్ గా ఇచ్చారు. వాళ్ళు ఏం గిఫ్ట్ గా మనకి ఏమి ఇవ్వాల, వాళ్ళకి ఏంటంటే రైల్వే కారిడోర్ ఎస్టాబ్లిష్ అవ్వడం వల్లనే వాళ్ళ ట్రేడ్ ఎకానమీ అనేది బూస్ట్ అయింది. సో మనకి డేటా సెంటర్స్ ఒక్కటే ఉంటే సరిపోదు, మనకి కనెక్టివిటీ కూడా ఫాస్ట్ కనెక్టివిటీ అనేది ఉండాలి. సో చైనా మొత్తం బుల్లెట్ ట్రైన్స్ ఎస్టాబ్లిష్ అయింది, సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం ఎస్టాబ్లిష్ అయింది దాదాపుగా. ఇండియాలో ఇంకా బుల్లెట్ ట్రైన్స్ అనేది కంప్లీట్ యాక్సెప్టెన్స్ రాలేదు. ఇప్పుడే వందే భారత్ వల్ల చిన్నగా బిహేవియర్ అనేది మారుతుంది. ఇంతకు ముందర లోకల్ ట్రైన్స్ లాంటిది, అక్కడి నుంచి చిన్నగా ఇప్పుడు మనకి మెట్రోస్ వస్తున్నాయి. మెట్రోస్ లో మళ్ళీ జనాల బిహేవియర్ కూడా మారింది. సో అట్లాగే ఇప్పుడు ఏంటంటే చిన్నగా వందే భారత్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఇస్ గోయింగ్ టు బి బుల్లెట్ ట్రైన్. దాంట్లో ఒక మాట ఆయన అన్నారు కూడా, దట్ అమరావతి నుంచి మనము హైదరాబాద్ దాకా చేరాలంటే 70 నిమిషాలు చేరవచ్చు. అట్లాగే అమరావతి నుంచి చెన్నైకి మీరు దాదాపుగా 116 minutes, 116 నిమిషాలు మీరు చెన్నై దాకా చేరిపోవచ్చు మీరు. సో ఇదంతా మనకి ఇదంతా ఇన్ వే ఆయన ఏం ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే, కనెక్టివిటీ అనేది మీకు విమానాలతోనే కాదు, నార్మల్ పీపుల్ కూడా యూజింగ్ బుల్లెట్ ట్రైన్స్ ఈ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. సో ఇట్ ఇస్ నాట్ జస్ట్ టెక్నాలజీ, ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది భారత్ లో జరగబోతున్నది అని ఇది ఇన్వెస్టర్స్ కి ఇచ్చేటటువంటి ఒక ఇండికేషన్. సో దట్ ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు కూడా డేటా సెంటర్ ఏంటి, ఏం లాభం, మేము చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాలంటే మళ్ళీ విమానాలు ఎక్కాలా, మళ్ళీ దానికి వెయిటింగ్లు ఉంటాయి, ఇవన్నీ కాకుండా ఏం లేదు, బుల్లెట్ ట్రైన్ ఎక్కిస్తే గంటలో చేరిపోతారు మీరు. సో ఇన్ వే ఇట్ ఈస్ అ పిచ్ అగైన్ ఫర్ ఫారిన్ ఇన్వెస్టర్స్, మీరు రండి ఇన్వెస్ట్ చేయండి అని. సో దానికి కొంతమంది అన్నారు, కొంతమంది 70 నిమిషాలు అంటే 30 నిమిషాల వెళ్తుందా అంటే, అప్పుడు కామెడీకి కూడా అన్నారు ఆయన. ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్ కూడా ఉన్నారు. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఇట్లా ఉంది, దట్ ఈయన ఉండటం వల్ల ఇప్పుడు మన బుల్లెట్ ట్రైన్స్ కూడా విమానాల్లాగా నడపాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మేబీ ఒక రోజు నడుపుతామేమో అన్నట్టు ఒక మాట అన్నారు ఆయన కామెడీగా. బట్ ఎసెన్షియల్లీ ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారి విజన్ టెక్నాలజీ తీసుకురావటం, అది స్టేట్ లెవెల్ అని చేయగలిగేది, ఇది టెక్నాలజీ వైస్ ఆయన అట్రాక్ట్ చేయగలరు. కానీ సెంట్రల్ లెవెల్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏమని చాలా మటుకు రైల్వే సిస్టమ్స్, బుల్లెట్ ట్రైన్స్ అని సెంట్రల్ పరిధిలోకి వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ ఎదగాలంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ డెఫినెట్లీ సపోర్ట్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ మిషన్స్. సో ఇక్కడ దట్ ఈస్ వై చంద్రబాబు నాయుడు గారు ఆయన రిలేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఇన్ అ వే మనం ఏం చూడొచ్చు అంటే, పొలిటికల్ గానే కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం డెఫినెట్ గా ఆయన హీస్ డూయింగ్ గ్రేట్, హీస్ లాబింగ్ గ్రేట్ అట్ ఢిల్లీ. అండ్ మనకి అశ్విని వైష్ణవ్ గారి స్టేట్మెంట్ ద్వారా ఒకటి ఏం ఎస్టాబ్లిష్ అయింది, త్వరలో మనకి అమరావతి నుంచి కూడా వి విల్ యాక్చువల్లీ సీ బుల్లెట్ ట్రైన్స్ గోయింగ్. సో దానివల్ల డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి ఈ విభజన జరిగినప్పటి నుంచి కొంచెం స్లోగా ఉంది, కానీ ఇప్పుడు వీ కెన్ సీ దట్ ఒక బుల్లెట్ ట్రైన్ స్పీడ్ లోనే దూసుకుంటూ వెళ్తుందని భావించవచ్చు మనం. అంటే ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవాలా, లేకపోతే నిజంగానే ఉపయోగపడుతుంది అంటారు? ఎందుకంటే గతంలో మనం లూలీ మాల్ కానీ కొన్ని కంపెనీస్ వెనక్కి వెళ్ళిపోవడం అనేది చూసాం. ఇప్పుడు ఇది గూగుల్ వస్తుంది అని అంటే కనుక అఫ్కోర్స్ పొలిటికల్గా మాట్లాడే వాళ్ళు ఎంతో మంది నెగిటివ్గా కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఎలా అంటారు, ఓన్లీ పొలిటికల్ వేలో ఇది యూజ్ అవుతుంది అని అంటారు? ఇప్పుడు మీరు చెప్పారు ఎంప్లాయ్మెంట్ పెద్దగా ఏం ఉండదు అని అన్నారు, కానీ ఒక డేటా సెంటర్ మటుకు పెద్ద కంపెనీ మటుకు వచ్చిందనే పేరు అని అన్నారు. అలాగే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి, ఎన్విరాన్మెంటల్ గా కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి అని అంటూ ఉన్నారు. మరి ఇవన్నీ ఎలా చూడాలి? కరెక్ట్. సో ఎప్పుడైనా కూడా ఒక
సరైన ఒక నాయకుడైనా సరైన రాజైనా ఏం చూడాలంటే ప్రజల మంచి గురించి ఆలోచించాలి. ఉమ్, ప్రజల మంచి కూడా రెండు ఉంటుంది, షార్ట్ టర్మ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. షార్ట్ టర్మ్ లో వాళ్ళకి ఏం కావాలి, జనరల్ గా మీరు చూస్తే గ్రౌండ్ లెవెల్లో మాకు ఫ్రీ బీస్ ఇవ్వండి, సబ్సిడీస్ ఇవ్వండి, ఈ నిరుద్యోగులకి ఏదో ఒక బెనిఫిట్స్ ఇవ్వండి, ఇవన్నీ ఉంటాయి. అది షార్ట్ టర్మ్ బెనిఫిట్స్. ఉమ్, ఉమ్, అవి ఇచ్చుకుంటూ పోతే డబ్బులు వెస్ట్ బెంగాల్ పరిస్థితి అవుతుంది, ఓకే. వేర్ వాళ్ళు దేవర్ అమంగ్ టాప్ 3 స్టేట్స్ ఇన్ ద 90s. ఇప్పుడు చూస్తే వాళ్ళు 24th 25th ర్యాంక్ లో ఉన్నారు ఎకానమికల్ గా, ఎందుకంటే ఫ్రీ బీస్ ఇచ్చి అది అయింది. ఉమ్, సో పొలిటికల్ స్ట్రాటజీలో ఏంటి, ఒకటి మనం గెలవడము పొలిటికల్ స్ట్రాటజీయే, కానీ రెండోది అంటే ప్రజలు కూడా గెలవాలి. ప్రజలు గెలవాలంటే షార్ట్ టర్మ్ లో వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాలి, దానివల్ల ఓట్స్ వస్తాయి. ఓట్స్ వస్తే దానిపైన వాళ్ళకి కొంచెం రిలీఫ్ వస్తుంది, ప్రజలకి అక్కడ డిస్కంటెంట్ పెరగదు, క్రైమ్స్ కొంచెం తగ్గుంటాయి, అది ఉంటుంది. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ చేసుకుంటూ పోతే 10 సంవత్సరాల తర్వాత క్రైమ్ పెరిగితే ఎట్లా, 10 సంవత్సరాల తర్వాత డబ్బులు ఇవ్వడానికి లేకపోతే ఎట్లా. ఉమ్, సో లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఇట్లాంటివన్నీ చేయాలి. సో పొలిటికల్ స్ట్రాటజీలో రెండు ఉండాలి. అండ్ ఐ థింక్ ప్రస్తుతం మనకున్న ప్రభుత్వం ఏమున్నా కూడా అది రెండు ఆలోచిస్తుంది, షార్ట్ టర్మ్ గెయిన్ చూస్తుంది, లాంగ్ టర్మ్ గెయిన్ చూస్తుంది. ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఉమ్, సో డేటా సెంటర్ ఇవన్నీ రావటం ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ లాగా భావించాలి. ఆ లాంగ్ టర్మ్ లో నెక్స్ట్ 5 years 10 years 15 years దాని తర్వాత అప్పుడు షార్ట్ టర్మ్ గెయిన్స్ కూడా దీనివల్ల కనబడుతుంది మనకి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఆదిత్య గారు, థ్యాంక్ యూ.